అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నూతనంగా మరి రాంపూర్ సొసైటీ నుండి మరి ఒక గిరిజన బిడ్డగా ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకే DCMA చైర్మన్గా ఎన్నుకోబడిన తర్వాత రాంపూర్ గ్రామానికి వచ్చిన మొట్టమొదటి సందర్భంగా 7 గ్రామాల యొక్క సొసైటీ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని వర్గాల రైతులు అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున మరి తారాచంద్ నాయక్ గారికి సన్మానం చేయడము, మరి జిల్లా పోస్ట్ మాకు రావడం ఎంతో గర్వకారణము. తారాచంద్ నాయక్ గారు ఎస్టీ బిడ్డ మరి ఈ చైర్మన్గా, జిల్లా చైర్మన్గా ఎన్నుకోబడితే మేమందరం కూడా జిల్లా చైర్మన్గా మేము కూడా అందరం చైర్మన్ అని భావిస్తున్నాం. మరి ఇదంటే కాంగ్రెస్ పార్టీనే అంటేనే ప్రజాపాలన, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంపూర్ణంగా అవకాశాలు కల్పించింది నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా జనరల్ సీట్లో తారాచంద్ నాయక్ గారికి ఎస్టీ ఉన్నా కానీ జనరల్ సీట్లో జిల్లా DCMA చైర్మన్గా అవకాశం కల్పించిన అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి రేవంత్ రెడ్డి గారికి, మరి రాహుల్ గాంధీ గారికి, మరి అట్లనే ఈ పదవి రావడానికి సహకరించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, మరి షబీర్ అలీ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యంగా మా గురువర్యులైన ఈ నియోజకవర్గ పెద్దలైన డాక్టర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజలందరితో, రైతులందరి తరఫున, కాంగ్రెస్ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఇచ్చిన అవకాశానికి మేమందరం కూడా చాలా ఆనందంగా సంబరాల్లో ఉన్నాం. మరి పూర్వజన్మ సుకృత ఫలము, వారి తల్లిదండ్రుల ఆశీర్వాదము తారాచంద్ గారికి వరించింది. మరి అందరి సహకారంతో వరించింది కాబట్టి ఆయనకు ఇంకా భవిష్యత్తులో ఆయురారోగ్యాలను ఇచ్చి వారు ఇంకా ఉన్నతమైన పదవులకు రావాలని ఎప్పుడు వెన్నంటి మేము తారాచంద్ నాయక్ గారికి, మా మిత్రులందరం కలిసి కూడా సంపూర్ణంగా సహకారం చేస్తాం. తారాచంద్ నాయక్ గారు కూడా మా అందరి మాటను గౌరవించి ముందుంటాడని విశ్వసిస్తున్నాం. మరి రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా తారాచంద్ నాయక్ గారు కూడా వారి యొక్క సేవల్ని సంపూర్ణంగా ఈ పార్టీ కోసము, మన యొక్క నాయకుల కోసము వారు వినియోగిస్తారని కోరుకుంటూ, వారు మీద మంచి విశ్వాసం, నమ్మకం ఉంది, అపారమైన కోఆపరేటివ్ అనుభవం ఉంది కనుక వారు తప్పకుండా ఈ సొసైటీకి పేరు ప్రతిష్టలు తెచ్చి మా అందరికి కూడా గౌరవాన్ని తెచ్చి ఆయన గౌరవాన్ని పెంచుకొని, మరి నమ్ముకున్న నాయకులను కూడా గౌరవాన్ని తెస్తూ, మరి అట్లనే ఆయన నమ్ముకున్న గురువు గారికి కూడా, బండ వెంకటేశ్వర గారు కూడా గౌరవాన్ని తెస్తూ ముందుకు వెళ్తాడని చెప్పి కోరుకుంటూ, భగవంతుడు అట్లా ముందుకు ఆయన నడిపించాలని కోరుకుంటూ, రైతులందరం కూడా ఈ సందర్భంగా ఒక పండగ వాతావరణంగా మేము ఊరేగింపు చూస్తే చాలా ఆనంద సంబరాల్లో మునిగిపోయాం. మరి ఈ ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరెన్నో పదవులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో పదవులు పొందాలని, వాళ్ళందరి ద్వారా మేము ఆనందం పొందాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తారాచంద్ గారికి నిండు 100 ఆయురాల ఆయుష్యులు ఇవ్వాలని మా గురువు గారిని కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై భూపతి రెడ్డి. మీద నమ్మకంతో ఉమ్మడి జిల్లా DCMS అధ్యక్షునిగా మరి ఎన్నుకోవడం జరిగింది, నియమించడం జరిగింది. మరి నా DCMA చైర్మన్ పదవికి సహకరించిన మరి గౌరవనీయులు మరి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా షబీర్ అలీ సార్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మరి గౌరవనీయులు మా గురువు మాండా వెంకటేశ్వరరావు గారికి, కీర్తిశేషులు మరి మా యొక్క రాజకీయ గురువు అయినటువంటి రామకృష్ణారెడ్డి గారికి మరి నేను ముందుగా పాదాభివందనాలు చేస్తూ, మరి ఇవాళ ఈ పదవి మరి నాది కాదు, ఇలా రాంపూర్ సొసైటీది. మరి ఈ పదవిని నేను రాంపూర్ సొసైటీకే అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు ఏదైతే నా మీద నమ్మకంతో ఉంచినటువంటి నమ్మకాన్ని మరి రైతుల కోసం, ఈ జిల్లాలో 4 లక్షల మంది రైతులు మరి సహకార సంఘాల సభ్యులు ఉన్నారు, వారికి యొక్క సేవలు చేస్తూ మరి నేను సార్థకం చేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వారికి కావాల్సిందన్నటువంటి ఎరువులు, విత్తనాలు, మరి రుణాలు, మరి వారి యొక్క సమస్యలను
పరిష్కరించడానికి జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని ప్రతి సొసైటీలో మరి నేను తిరిగి మరి వారి యొక్క సమస్యలను తెలుసుకొని మరి జిల్లా కలెక్టర్ గారు, కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, రాష్ట్ర మంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి మరి పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రాంపూర్ పరిధిలోని అన్ని గ్రామాలకు మరి ఎప్పుడు మరి ఎల్లవేళలో అందుబాటులో ఉండి మరి రైతుల కోసం మరి గతంలో చేసినటువంటి విధంగానే ఇప్పుడు కూడా నేను సేవ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదేవిధంగా మరి రాంపూర్ గ్రామంలో మరి మార్కెట్ యార్డ్ లేదు. మా సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల కోసము మరి మార్కెట్ యార్డ్ కోసము మరి ప్రభుత్వం ద్వారా భూమిని మరి కొనుగోలు చేసి మరి నాబార్డ్ ద్వారా కోటి రూపాయలతో మరి మార్కెట్ యార్డ్ కూడా కట్టించుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అతి త్వరలో కూడా దాన్ని మరి శాంక్షన్ చేయించుకుంటామని, అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి స్వర్గాల్లో ఉన్నటువంటి మరి రామకృష్ణారెడ్డి గారి యొక్క విగ్రహాన్ని కూడా మరి రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేయాలని మరి ఈ సందర్భంగా మేము మరి తీర్మానించడం జరిగింది. అదేవిధంగా మరి మిట్టాపల్లి గ్రామంలో మరి కాంప్లెక్స్ కట్టడం జరిగింది, తిరుమన్పల్లి గ్రామంలో కాంప్లెక్స్ కట్టడం జరిగింది, మరి రాంపూర్ గ్రామంలో కూడా కాంప్లెక్స్ కట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మల్లాపూర్ కానీ, నర్సింగాపూర్ కానీ, బీబీపూర్ కానీ మరి అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా మరి సహకార సంఘాల మరి కాంప్లెక్స్ కట్టి మరి రైతులకు ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ మరి అన్ని విధాలుగా సేవలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.